हरिः ओं श्रीगुरुभ्यो नमः। అమ్మలగన్నయమ్మ ముగురమలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపరడి ఉచినయమ్మ తన్ను లో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పటపుదేవి పుణ్యముల ప్రోవు అర్ధంబు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడుపు బోణి తామరలందుండెడు ముదరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతం లేములు వాపు తల్లి సిరేచ్చం నిత్య కళ్యాణముల్ నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మెలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయంబురాసి విగదమ్మ హరింబతి సేయుమమ్మ నిన్న మినవారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. క్షోణితలంబు నెన్నుదురు సొకగ మృక్కిను తింతు సైకత శృణికి చెంచరీక జయ సుందర వేణికి రక్షితామరశ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామసుక వారిజ పుస్తక రమ్యపాణికిన్ పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేల లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరమంబు మంజులత శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలం వ్యాసాలవలంబు నైవలయున్ భాగవతాఖ్య కల్పతరుర్వింశద్విజశ్రేయమై. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పరీక్షన్ మహారాజు సుఖమహర్షిని, స్వామి ఈ భూమండలం భూమండలం మీద సప్త సముద్రాలు సప్తద్వీపాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పావు. వాటి యొక్క మానతః లక్షణతః ఈ రెండిటి గురించి చెప్పు అని చెప్పి ఆయన అడగడంలో ఉద్దేశం ఏమిటో నిన్న మనం చూసాం. అంటే ఏమిటన్నమాట, ఏ మానవుడైనా సాధకుడైనా భక్తుడైనా ఉదాహరణకి శరీరం ధరించినటువంటి వాడు కళ్ళు తెరుచుకుని చెవులు విప్పార తీసుకుని చూసేటప్పటికి ఏమిటి కనిపిస్తూ ఉంటుంది అంటే, మొట్టమొదటి నేల కనిపిస్తుంది, మధ్యలో స్పేస్ కనిపిస్తుంది, తర్వాత వాయువు కనిపిస్తూ ఉంటుంది, జలం కనిపిస్తూ ఉంటుంది, పైన ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇదేగా ఉండేటువంటిది, పంచభూతాత్మకమైనటువంటిదే కనిపిస్తుంది కళ్ళు తెరిచినా చూసినా. ఇప్పుడు ఇలాగ చూసేటువంటి ఈ జగత్తంతా కూడా దీనినే మనం చూస్తూ ఉంటాం. ఇలా చూస్తూ ఉండేటప్పుడు ఇక్కడ ఈశ్వరుడు ఎక్కడున్నాడు, పరమాత్మ ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు అనేటువంటి కనిపిస్తూ ఉన్నదంతా ఇదే. అనుభవంలోకి వస్తున్నదంతా ఈ భూమి, ఈ వాయువు, ఈ అగ్ని, ఈ జలము, ఈ ఆకాశము, సమస్తమైనటువంటి మానవులు, జీవరాశులు ఇవే కదా మనకు కనిపిస్తున్నాయి. అదే వంకాయలు, బీరకాయలు, అవి ఇవి ఇంట్లో సామాన్లు ఇవే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలా కనిపిస్తూ ఉండేటువంటి దాంట్లో భగవంతుడు కొంచెం సాధన చేయండి, భగవంతుడి మీద భక్తి పెట్టండి, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అనేటప్పటికీ భగవంతుడు గుళ్ళో ఉన్నాడు, లేదా ఏదో తీర్థంలో ఉన్నాడు అనగానే భగవంతుడు గుళ్ళో ఉన్నాడు అనగానే అక్కడ రాయి కనిపిస్తుంది. ఆ రాయిని విగ్రహం కింద చెప్తారు, విగ్రహాన్ని ఏదో ప్రాణప్రతిష్ఠ చేస్తాడు, ఇంకా భగవంతుడు ఇక్కడే ఉన్నాడు. మరి భగవంతుడు అక్కడే ఒక గుళ్ళోనే ఆ శిలారూపంలోనే ఉన్నాడు లేదా ఒక పటన రూపంలోనే ఉన్నాడు అని అన్నప్పుడు
మరి మిగతా కనిపిస్తూ ఉండేటువంటి దృశ్యమాన జగత్తంతా ఏమిటి? ఈ పాములేమిటి, ఈ నక్షత్రాలు ఏమిటి, ఈ ఏనుగులు ఏమిటి, ఈ చెట్లు ఏమిటి, గుట్టలేమిటి, కొండలేమిటి, నగరాలు, నక్షత్రాలు ఏమిటి, ఏమిటి ఇవన్నీ కూడా కంపేర్ చేసినట్లయితే, గుళ్ళో ఉండేటువంటి ఒక విగ్రహంతో కంపేర్ చేసినట్లయితే ఈ కనిపిస్తున్న దృశ్యమాన జగత్తంతా కూడా 100% ఉంటుంది. మనకి కనిపించేటువంటి విగ్రహం మాత్రం 0.000001% మాత్రమే ఉంటుంది. ఇది కదా మనకు ఉంటుంది. ఈ ప్రశ్న ఆయన వేశాడు. అప్పుడు ఆయనకి, పరీక్షితుడికి, ఆయనకు ఉండేటువంటి అజ్ఞానం వల్ల స్వామి ఈ కనిపించేటువంటి దృశ్య పదార్థమయమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ భూమండలంలో, ఈ మనం నివసించేటువంటి దీనిలో నుంచి, ఈ త్రిగుణాత్మకమైనటువంటి దానిలో నుంచి త్రిగుణాలకు అతీతంగా ఉండేటువంటి భగవస్వరూపమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి వాసుదేవుడు అనేటువంటి ఆ చైతన్యాన్ని, అంటే ఆ కాన్షియస్నెస్ని, ఆ వెలుగుని చూడడానికి ఇవే సాధనాలు అవుతాయి. మన ఇంద్రియాలే, మన మనసే వీటిల ద్వారానే ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటి దాని లోపల 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 ఉండేటువంటి ఆ పరమ చైతన్యానికి దారి ఇవే ద్వారాలు. ఈ ద్వారాల్లో నుంచి లోపలికి వెళ్ళాలి. ఇలా వెళ్ళేటప్పుడు ఇది స్థూలంగా కనిపిస్తుంది, కొంత దూరం వెళ్ళేటప్పుడు సూక్ష్మంగా ఉంటుంది, కొంత దూరం వెళ్ళేసరికి సూక్ష్మతరంగా ఉంటుంది, కొంత దూరం వెళ్ళేటప్పటికి సూక్ష్మతమమైనటువంటి ఆ వాసుదేవతత్వము, ఆ స్వయం ప్రకాశ స్వరూపము, సమస్త జీవులలోనూ కూడా ఉండేటువంటి ఆత్మచైతన్య ప్రకాశం అనుభవానికి వస్తుంది కదా. అందుకని వీటిల యొక్క విస్తారం తెలుసుకున్నట్లయితే అప్పుడు ఈ కనిపిస్తూ ఉండేటువంటి ఈ విస్తారంలో నుంచి నేను ఆ లోపలికి వెళ్ళగలను అనేటువంటి విషయాన్ని ఆయన పరీక్షణ్ మహారాజు సుఖబ్రహ్మకి చెప్పిన తర్వాత, అప్పుడు సుఖబ్రహ్మ పంచమస్కంధం 16వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు. ఋషిరివాచ, ఋషి అయినటువంటి ఆ సుఖబ్రహ్మ, ఇక్కడ సుఖబ్రహ్మ అనకుండా ఋషిరివాచ అన్న. ఋషి అంటే ఏమిటి అంటే అంతర్దర్శనం చెయ్యగలిగి దానిని అనుభవానికి తెచ్చుకున్నటువంటి వాడిని ఋషులు అంటారు. ఋషి అంటే అంతర్దర్శనం, కనిపిస్తూ ఉండేటువంటి దాని లోపల ఉండేటువంటి పరమ సత్యాన్ని దర్శించి దానిని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడిని ఋషులు అంటారు. కాబట్టి ఇక్కడ వేదవ్యాస మహర్షి ఋషిరువాచ అని చెప్పారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, సవై నవై మహారాజా భగవతో మాయాగుణ విభూతే కాష్టాం మనసావచసా వా అధిగంతుం అమలం విబుధాయుషాపి పురుషస్తస్మాత్ ప్రాధాన్యేనైవ భూగోళక విశేషం నామ రూపమాన లక్షణతో వ్యాఖ్యాస్యామః. నేను వివరించి చెప్తానయ్యా. కానీ ఈ చెప్పబడేటువంటి విషయం ఉంది చూసావా, భగవంతుడైనటువంటి అంటే పరమాత్మ అయినటువంటి మాయాగుణ విభూతే, ఈ దృశ్యమాన ప్రపంచం అంతా కూడా భగవతః మాయాగుణ విభూతే, ఇదంతా కూడా పరమాత్మ యొక్క మాయాగుణముల యొక్క విభూతి అని ఆయన కొంచెం ఆ టెక్నికల్ టెర్మినాలజీ ఒక చాటు. అంటే ఏమిటి? భగవతః మాయాగుణ విభూతి, మాయాగుణ విభూతి. అంటే పరమాత్మలో అంతర్లీనంగా మాయా అనేటువంటి ఒక శక్తి ఉంది. మాయా అంటే శక్తి అని అర్థం. ఆ శక్తిలో త్రిగుణాలు ఉంటాయి, మాయా గుణాలు. ఆ మాయకి కొన్ని గుణాలు ఉన్నాయి. ఏమిటా గుణాలు? త్రిగుణములు. అంటే సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు పరమాత్మలో మాయాశక్తి ఉంది. ఆ మాయాశక్తి 3 డైమెన్షన్స్గా ఉంటుంది. అటు సత్వరజస్తమో గుణాల కింద ఉంటుంది. ఆ సప్తరజోస్తమో గుణాల యొక్క విభూతులే ఈ మొత్తం కనిపిస్తూ ఉండేటువంటి జగత్తు. కాష్టాం, ఇదంతా ఈ విధంగా వస్తోందయ్యా అన్నాడు. అంటే విభూతి, మాయా గుణ విభూతే. విభూతి అంటే ఒక్కసారి మళ్ళీ మనకి గుర్తు చేసుకుందాం. సముద్రంలో కెరటం వచ్చిందనుకోండి, ఒక చోట కెరటం వచ్చింది. ఇప్పుడు సముద్రం యొక్క విభూతి లేకపోతే సముద్రం యొక్క విశేషము కెరటము.
కాబట్టి విభూతి అంటే ఏమిటంటే సామాన్యంలో లేచినటువంటి పొంగినటువంటి ఒక పొంగును విభూతి అంటారు. అదేవిధంగా పరమాత్మ అనేటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ చైతన్య స్వరూపం, స్వయం జ్యోతి స్వరూపం అనేటువంటి ఒక మహాసముద్రం కింద ఊహించుకున్నట్లయితే అందులో ఉండేటువంటి మాయాశక్తిలో ఉండేటువంటి 3 గుణములు అనేటువంటి తరంగాలతో కూడుకున్నటువంటి చిన్న చిన్న అలలన్నీ కూడా విభూతులు. అలాగ లేచినటువంటిదే కాష్టం. ఈ కనిపిస్తున్నటువంటి గెలాక్సీల దగ్గర నుంచి, నక్షత్ర మండలాల దగ్గర నుంచి, భూమండలం దగ్గర నుంచి, మనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రజానికి ఇవన్నీ కూడా ఆ సముద్రంలో లేచినటువంటి విభూతులే. కాబట్టి కాష్టం అంటే నువ్వు ఏమడిగావు? వాటి యొక్క డైమెన్షన్స్ అడిగావు, వాటి యొక్క లిమిట్స్ అడిగావు. ఒక మనిషి 6 అడుగులు పొడుగున్నాడు, ఏదో చిన్న చెంచా ఏదో 10 సెంటీమీటర్లు ఉంటుంది. అలాగే మనకేమిటంటే డైమెన్షన్స్తో చూడడం అలవాటైపోయింది. ఇప్పుడు కాష్టం ఆ సీమ్ ఉందే, ఆ డైమెన్షన్స్ ఉన్నాయే, అవి వాటిల్ని పురుష మనస వచస విబుధ ఆయుషాపి అధిగంతుం న వై అలం. ఆ పరమాత్మ యొక్క మాయాగుణ విభూతుల యొక్క సీమల్ని, అంటే వాటి యొక్క డైమెన్షన్స్ని, వాటి యొక్క పరిధుల్ని మానవుడు పురుష, ఇక్కడ పురుషుడు అంటే మానవుడు, మనస్సుతో కానీ, వచసవా వాక్కుతో కానీ, విబుధ ఆయుష అపి, ఈ మనిషికి దేవతలకు ఉండేటువంటి ఆయుష్ ఇచ్చినా సరే, లేకపోతే దేవతలకు ఉండేటువంటి ఆయుష్ కాలాన్ని వీడు తీసుకుని ఈ డైమెన్షన్స్ని మెజర్ చేద్దామని చెప్పి స్కేల్స్ పట్టుకుని వీడు బయలుదేరిన అధిగంతం, ఆ డైమెన్షన్స్ ఎంత ఎక్స్పాన్షన్గా ఉన్నాయి, దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, లోతెంత, ఇదెంత అదెంత అని అధిగంతం తెలియడం, వాటిని తెలుసుకోవడానికి నా వై అలం, వాడు చచ్చిన సమర్థుడు కాదు ఈ పురుషుడు. కాబట్టి మనం ఏమిటి అంటే మన డైమెన్షన్స్ గురించి మన మనసు ఎప్పుడు కూడా డైమెన్షన్స్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అందువల్ల లలితా సహస్రంలో శ్రీమాత అనేటువంటి మాటలో ఏమిటి అంటే, మాత అంటే మెజర్ చేసేటువంటి లక్షణం కలిగినటువంటిది. అందువల్ల అమ్మవారు మొత్తం సృష్టిలో ఉండేటువంటి సమస్త విశ్వాల యొక్క డైమెన్షన్స్ అన్నీ కూడా తనలోనే నింపుకుని తనే విశ్వవ్యాప్తం అయిపోయినటువంటి విధానంగా ఉంటుంది. కాబట్టి మాత అన్నారు. మాపున అని హిందీ టర్మ్ అన్నమాట. కొలవడం అనేటువంటిది సాధ్యం కాదు, అది మాటలతో కానీ మనసుతో కానీ. కాబట్టి ఎంత ఉంది అంత ఉంది అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకో. అలాగ భగవంతుడి యొక్క మాయాగుణ విభేషాలని నేను కూడా చెప్పలేను, అది ఎవరికీ సాధ్యం కాదు అని ఆ లిమిటేషన్ని ఒకటి ఆయన మొట్టమొదటి ప్రొజెక్ట్ చేశాడు. చేసిన తర్వాత అందువల్ల పరీక్షతో నువ్వు అడిగావు, మానత లక్షణ అని అడిగేసావు కదా, డైమెన్షన్స్ చెప్పేసే అన్నాడు. సో ఐ క్యాన్ నాట్, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని ఆ డైమెన్షన్లెస్ అనంతమైనటువంటి దాన్ని అంతంలోకి, ఆది అంతములలోకి కుదించడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి విశ్వవ్యాప్తం అయిపోయినటువంటి పరమాత్మ స్వరూపాన్ని 6 అడుగులో 7 అడుగుల విగ్రహంలోకి కుదించేసేటువంటి స్థితి సాధ్యం కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకండి పెట్టారు అంటే, ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని, అనంతమైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశాన్ని, సకల పూర్ణత్వాన్ని కూడా మనం ఇమాజిన్ చేసుకోవడానికి ఆ విగ్రహ రూపంలో అక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు. కాబట్టి విగ్రహాన్ని చూసిన వెంటనే అక్కడ నమస్కారం పెట్టుకుని, స్వామి నువ్వు అనంతమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి అన్నిట్లోకి కూడా వెళ్ళిపోయినటువంటి బ్రహ్మాండమైనటువంటి తరంగాలతో కూడుకున్నటువంటి మహాచైతన్య స్వరూపము అనేటువంటి భావన గుళ్ళోకి వెళ్ళి అక్కడ దండం పెట్టుకున్నప్పుడు ఆ విగ్రహంతో పాటు ఈ భావన కూడా వచ్చినప్పుడు ఆ మహత్తరమైనటువంటి చైతన్యంలో మన శరీరము, మన మనసు కూడా ఒక చిన్న కాగితం ముక్కలాగా అనంతంలోకి వ్యాపించిపోతూ ఉంటుంది. అలాగా మనం భావన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన తస్మాత్ అందువలన
ఎందువల్లంటే నేను చెప్పలేను కాబట్టి, ఇది చెప్పడానికి సాధ్యం కాదు కాబట్టి, ప్రాధాన్యేన ఏవ, ప్రధానంగా అంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు దేనికి సంబంధించినవి, భూగోళక విశేషం, ఈ భూమండలానికి సంబంధించినటువంటి విశేషాలను నామ రూపమాన లక్షణత, పేరు, వాటి పేరేమిటి, వాటి రూపం ఏమిటి, వాటి యొక్క పరిమాణం ఎంత ఉంది, తర్వాత వాటి లక్షణాలు ఏమిటి అని వ్యాఖ్యాస్యామ, వివరించి చెప్తాను. అంటే భూమండలానికి సంబంధించినటువంటిది మాత్రమే చెప్తాను నేను అన్నాడు. ఈ భూమండలంలో ఉండేటువంటి డిఫరెంట్ ప్లేసెస్ యొక్క పేర్లు చెప్తాను, వాటి యొక్క రూపం ఎలా ఉంటుందో చెప్తాను, వాటి యొక్క పరిమాణం ఎలా ఉందో చెప్తాను, అక్కడ ఉండేటువంటి లక్షణాలు ఏమిటో చెప్తాను. ఆ భూమండలానికి ఆయన పరిమితం ఎందుకు అయ్యాడంటే, ఈ సాధకులు, ఈ భక్తులు, ఈ మనుషులు వీళ్ళందరూ భూమండలంలోనే ఉన్నారుగా, చంద్రుల్లోనూ అంగారకుల్లోనూ సూర్యుల్లోనూ లేరుగా. కాబట్టి ఇట్ ఈజ్ ఎనఫ్ ఇఫ్ వీ నో వాట్ ఈజ్ వేర్ వీఆర్ లివింగ్. మనం ఉన్నది ఎక్కడుంటే తెలుసుకుంటే చాలు. పనికిరానటువంటి విషయాలు ఎన్ని తెలుసుకోవడం అనవసరం అని చెప్పి భాగవతం కూడా చెప్తాం. నీ మనసు నువ్వు ఎక్కడున్నావో, నీవు ఉన్నటువంటి చోటు యొక్క రూపాన్ని, లక్షణాన్ని, అందులో ఉండేటువంటి సూక్ష్మతమ స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపాన్ని ఉన్న చోటే ఉండి తెలుసుకుంటే చాలు అనేటువంటి భావాన్ని చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఉన్నాడంటే, యోవాయాం ద్వీప కువలయ కమలకోశాభ్యాంతరకోశో నియుతయోజన విశాల సమవర్తలో యథా పుష్కరపత్రం. మనం ఉండేటువంటి ఈ జంబూద్వీపం ఉంది కదా పరీక్షితు, ఈ జంబూద్వీపం భూమండలం యొక్క కోశములో 1,00,000 యోజనాలు విస్తీర్ణం కలిగినటువంటి ఈ ద్వీపం తామరాకు వలె సమంగా గుండ్రంగా ఉంది. అంటే ఏమిటి, ఈ మనం ఉండేటువంటి ఈ జంబూద్వీపం ఉందే, ఈ జంబూద్వీపం భూమండలం యొక్క లోపల కోశంలో ఉంది. అంటే ఇప్పుడు ఏమిటి, ఒక పెద్ద తామర పువ్వును ఊహించుకోండి. తామర పువ్వును ఊహించుకుంటే మధ్యలో ఈ తామర పువ్వు ఏమిటి అంటే, ఈ గుండ్రంగా ఉండేటువంటి తామర పువ్వు ఏమిటి అంటే జంబూద్వీపం. భూమండలం యొక్క దాంట్లో ఉండేటువంటి భూమండలం యొక్క పైభాగంలో ఉండేటువంటిది గుండ్రంగా ఉండేటువంటిది ఊహించుకున్నట్లయితే, దాంట్లో మధ్య భాగంలో కోశము లోపల ఆ మధ్య భాగంలో ఉండేటువంటిది ఈ జంబూద్వీపం. ఇది 1,00,000 యోజనాల విస్తీర్ణం. దీని ఏరియా ఎంతంటే 1,00,000 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ ద్వీపం తామరాకులాగా సమముగా గుండ్రముగా ఉన్నది. అంటే ఏమిటన్నమాట, గుండ్రంగా ఉండేటువంటి భూమి మీద ఈ మనం ఉండేటువంటి జంబూద్వీపం ఒక తామర పువ్వులాగా ఆ భూమండలం మధ్య భాగంలో ఒక తామర పువ్వులాగా 1,00,000 యోజనాల దూరం వలె ఉన్నది. అందువల్ల యథా పుష్కరపత్రం, యథ అంటే తామరాకు వలె, సమంగా వర్తుల అంటే గుండ్రంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం భూమిని ఇలా స్లైసెస్ చేసామనుకోండి, స్లైసెస్ కింద కొడుతూ ఉంటే ఏమంటే, ప్రతి స్లైసు కూడా గుండ్రంగానే ఉంటుందిగా, అడ్డదిడ్డంగా ఉండదుగా. ఒక గుండ్రంగా ఉండేటువంటి భూమిని అడ్డంగా స్లైసెస్ కింద కట్ చేస్తూ ఉంటే మనకి ఏమిటి జరుగుతుందంటే గుండ్రంగానే ఉంటుంది. అంటే ఏమిటన్నమాట, భూమి గుండ్రంగా ఉంది అని చెప్పి తెలిసినటువంటి విశేషాన్ని చెప్తున్నారు. ఇలాగ ఉండేటప్పుడు ఏమిటవుతుంది, అప్పుడు ఒక స్లైస్ని కట్ చేసినట్లయితే ఆ స్లైస్ ఎలాగ ఉంటుంది, తామరాకులా ఉంటుందిగా, తామరాకులాగా సమంగా ఉంటుందిగా. అందువల్ల ఇది అర్థమవక భూమి నలుచదరంగా ఉంది, బల్లపరుపుగా ఉంది అనేటువంటి అజ్ఞానంతో మిగతా కంట్రీస్ వాళ్ళందరూ ఉండేవారు. కానీ ఈ పుష్కరపత్రం యథా సమవర్తుల, సమంగా అంటే మామూలుగా చూస్తే ఏంటంటే మామూలుగా ఏదో అదేవిధంగా ఒక చదరంగా ఉండేటువంటి ఒక బ్లాక్ ఉందనుకోండి, దాన్ని మీరు అడ్డంగా స్లైసెస్ కింద కట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, చదరం ముక్కలే వస్తాయి, గుండ్రం ముక్కలు రావు. కానీ అదే ఓ బంతినో ఒక గుండ్రంగా ఉండేటువంటి దాన్నో అడ్డంగా ఇలాగ స్లైసెస్ కింద కట్ చేస్తే ప్రతీదీ కూడా గుండ్రంగానే ఉంటుంది. ఇలాగ గుండ్రంగా ఉండేటువంటి దానిలో ఈ మనం ఉండేటువంటి ఈ జంబూద్వీపం 1,00,000 యోజనాలు విస్తీర్ణం కలిగిందయ్యా అని చెప్పిన తర్వాత, ఇది యస్మిన్నవ వర్షాణి నవయోజన సహస్రాయాం అష్టభిర్మర్యాత్
భిర్మర్యాదాగిరిభి సువిభక్తాని భవంతి. యస్మిన్ ఈ జంబూద్వీపంలో తామరాకులాగా గుండ్రంగా ఉండేటువంటి ఈ జంబూద్వీపంలో నవయోజ సహస్ర అయమాన 9,000 యోజనాలు నిడివి కలిగినటువంటి 9 వర్షాణి అవాంతర ఖండాలు అష్టభిః 8 మర్యాదాగిరిభిః హద్దులతో శివభక్తాని చాలా విభవంతి విభాగం చేయబడింది అన్న. అంటే ఏమిటన్నమాట, ఈ గుండ్రంగా ఉండేటువంటి ఈ జంబూద్వీపం మళ్ళీ 9 ముక్కలు అయిందయ్యా. 9 ముక్కల కింద ఉన్నాయి. అంటే ఏమిటన్నమాట, గుండ్రంగా ఉండేటువంటి ఒక చపాతీని మనం ఇలాగ చాకుతో ఇలాగ కట్ చేసామనుకోండి, నిలువుగా కట్ చేసామనుకోండి, లేకపోతే నిలువుగా కానీ అడ్డంగా కానీ ఎలా కట్ చేసినా సరే అప్పుడు ఏమవుతుంది, నిలువుగా కట్ చేసినప్పుడు అప్పుడు ఒక చాపం కింద వస్తుంది, ఒక ఆర్కులాగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా కట్ చేసినటువంటి ఆ ఘాట్లలో ఏమిటి ఉన్నాయి అంటే అవాంతర ఖండాలు మర్యాదాగిరిభిః, అంటే ప్రతి ముక్కకి మధ్యలో పర్వతాలు వచ్చాయి అన్నాడు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు మనకి హిమాలయాలు నార్త్లో ఉన్నాయి, కిందకు వచ్చేటప్పటికి గంగా నది ప్రవహిస్తుంది, అంతా కిందకు వచ్చేటప్పటికి అక్కడేమో వింధ్య పర్వతాలు ఉన్నాయి, ఇలా రాజస్థాన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆరావళి పర్వతాలు ఉన్నాయి, ఇలాగ తూర్పు వైపుకి వచ్చేటప్పటికి తూర్పు కనుమలు ఉన్నాయి, ఇలా సౌత్లోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ అక్కడ నీలగిరి పర్వతాలు ఉన్నాయి, అలా పశ్చిమ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ పశ్చిమాద్రి కొండలు ఉన్నాయి, సహ్యాద్రి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే ఏమిటన్నమాట, ఈ భూమండలం ఈ జంబూద్వీపం అంతా కూడా ముక్కల కింద 9 రకాలైనటువంటి మొక్కల కింద విడిపడి ప్రతి ముక్క ఈ సెపరేటెడ్ బై హిల్ రేంజెస్లో ఉన్నాయ్యా అని వీటిని అవాంతర ఖండాలు అంటారు. అంటే మెయిన్ జంబూద్వీపంలో ఇటువంటి బ్లాక్స్ కింద ఈచ్ బ్లాక్ బీయింగ్ సెపరేటెడ్ బై గిరులతో ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఏషాం మధ్య ఇలావృతం నాభ్యాంతర వర్షం యస్య నాభ్యాం అవస్థిత సర్వతః సౌవర్ణ కులగిరిరాజో మేరుద్వీపాయమాస మున్నాహ కర్ణికాభూత కువలయకమలస్య మూర్ధని 32 శతయోజన వితతో మూలో 16 సహస్రం తావతాంతర్భూమ్యాం ప్రవిష్టః అని ఆయన ఇంకా వర్ణిస్తూ, వీటి మధ్యలో ఈ 9 మధ్యలో ఇలావృతం అనేటువంటి ఒక ద్వీపంలాగా ఉంది. అంటే ఈ చుట్టూ ఉండేటువంటి భూమండలంలో ఇలావృతం అనేటువంటి ఒక ఖండం, ఒక అవాంతర ఖండం ఏర్పడింది. దానికి మధ్యలో అంతా బంగారమేతో నిండిపోయినటువంటి మేరు పర్వతం ఉందయ్యా. అంటే జంబూద్వీపం 9 ఖండాలైంది, 9 ఖండాల్లో ఒక ఖండం పేరు ఇలావృతం. ఆ ఇలావృతం మధ్యలో బంగారం, పరిపూర్ణంగా బంగారమేతో నిండినటువంటి మేరు పర్వతం ఉంది. ఈ మేరు పర్వతం జంబూద్వీపం ఒక నిడితో సమానమైనటువంటి ఎత్తు కలిగి ఉంది. ఈ మేరు పర్వతం ఎంత ఎత్తుంది అంటే, జంబూద్వీపం ఎంత చెప్పారు, 1,00,000 యోజనాల దూరం ఉంది కదా. సో దీని హైట్ కూడా 1,00,000 యోజనాలు ఈ ఎత్తులో ఈ మేరు పర్వతం ఉందయ్యా. భూమండలం అనేటువంటి కమలంలో ఈ మన భూమి కమలం అనుకున్నట్లయితే అందులో మధ్యలో దుద్దు అంటాం చూసారా, ఆ దుద్దులాగా ఈ మేరు పర్వతం ఉంది. ఈ మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకునే భూమండలం అంతా కూడా అలా విస్తరించింది. ఈ మేరు పర్వతం ఎక్కడుందంటే జంబూద్వీపంలో ఇలావృతం అనేటువంటి ఆ మధ్య భాగంలో ఉంది ఇది. ఈ మేరు శిఖరం, ఆ మేరు యొక్క శిఖరం 32,000 యోజనాలు వెడల్పు ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు తిరుపతి కొండలు చూస్తే, కొండ అంటే ఇలా షార్ప్గా ఎడ్జిలా ఉంటుంది అనుకుంటా, కానీ కొండ అలా ఉండదండి. కొండ పైకి ఎక్కిన తర్వాత అక్కడ బ్రహ్మాండమైన చదురుగా ఉండేటువంటి నేల కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పర్వతాలంటే ఏమిటి అంటే అవి రాను ఈ వెదరింగ్ ప్రాసెస్ వల్ల శిఖరాల కింద కనిపిస్తాయి, కానీ ఆ కొండలు ఎక్కి చూసిన తర్వాత చాలా విస్తారమైనటువంటి బల్లపరుపుగా ఉండేటువంటి నేలలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మేరు శిఖరం 32,000 యోజనాలతో ఉందయ్యా. అదే ఆ మేరు పర్వతం పాదం కింద ఎట్ ది ఫుట్ ఆఫ్ ది హిల్ 16,000 యోజనాలతో ఉంది. భూమి లోపల ప్రవేశించి, ఇప్పుడు ఆ మేరు పర్వతం భూమి లోపల ప్రవేశించి
16,000 యోజనాలు నిడివి కలిగి ఉంది. అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, మనం చూస్తూ ఉండేటువంటి మామూలుగా జియోఫిజిక్స్లో కూడా ఇవే చెప్తారు. మౌంటైన్స్ హ్యావ్ రూట్స్ అని మా దాంట్లో ఐసోస్టాటిక్ సిద్ధాంతం, ఐసోస్టసీ అనేటువంటి సిద్ధాంతంలో ఈ పర్వతాలకి రూట్స్ ఉంటాయి అనేటువంటి సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాన్నే ఇక్కడ సుఖబ్రహ్మ పరిష్ణు మహారాజు చెప్తున్నారు. అంటే ఏమిటన్నమాట, భూమండలంలో 16,000 యోజనాల వరకు నిడివిగా వ్యాపించినటువంటి దానిలో నుంచి భూమండలాన్ని పైకి చొచ్చుకుంటూ 1,00,000 యోజనాల ఎత్తులో కలిగినటువంటి ఆ మేరు పర్వతం ఈ జంబూద్వీపం మధ్యలో ఉండేటువంటి ఇలాతలం అనేటువంటి భూభాగం మధ్యలో ఉందయ్యా అని చెప్పి ఆయన ఇప్పుడు ప్రజెంట్ డే ఇన్నాటికి జియోఫిజిస్టులు చెప్పినటువంటి ఐసోస్టాటిక్ కాన్సెప్ట్ అంతా కూడా ఒక్క సింపుల్ వచనంలో ఆ మహత్తరమైనటువంటి విశేషాన్ని ఆయన చెప్పాడు. చెప్పిన తరువాత ఇంకా ఈ మేరు పర్వతం ఈ ఇలాతలం అనేటువంటి దాంట్లో ఇంకా ఏమిటేమిటి భూభాగాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని రేపటి కార్యక్రమంలో ఆయన చెప్తాడు. అప్పుడు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుందాం. ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నటువంటివి కాకుండా భూమండలం ఫార్మ్ అవుతున్నటువంటి టైంలో ఏర్పడినటువంటి విశేషం.